రేయ్, నిజం చెప్పు. సార్ నా అమ్మాయి మీద ఒట్టు సార్, అసలేం తెలీదు. కొత్తవాడేవో పొడిచి పారేస్తాను. సార్ నిజంగా తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, సార్ ఎందుకు దీన్ని కిందకేసావు? జాకీ సార్. దాని మీద కొట్టాననుకో పైన వేసుకుంటాను సార్. వెళ్ళు. ఎందుకు సార్ వాడిని వదిలేశారు? పులిని వేటాడాలంటే మేకని వదలాలరా. మేకని వదిలాను, ఓ కన్నేసుంచు. అలాగే సార్. మందారా, నీకంటే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయా? అవి విన్నాయి చూడు. ఈసారైనా మీ పార్టీ కోసం నేను ఎలక్షన్లో నిలబడడానికి నాకు ఒక సీటు కావాలి. సీట్ అంట, సీటు. పార్టీలో సీట్ అంటే ఫ్లైట్ లో సీట్ అనుకున్నావా? నవ్వకండి, నేను సీరియస్ గా అంటున్నాను. ఇలా చూడు మంద్ర, నిజానికి రాజకీయంలోకి వచ్చేవాళ్ళు ప్రజలకి సేవ చేయాలి అనుకునే వస్తుంటారు, అదే నిజం. అలా వచ్చే సీట్ అడుగుతారు. కానీ నువ్వు రాకముందే అధికారంలో ఉండాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నావు. ఇలా చూడు, నీలాంటి వాళ్ళకి రాజకీయంలో సీట్ ఇస్తే పార్టీ మూసేయాలి. అందులో తప్పే ఉంది? ఆడపిల్లలతో బిజినెస్ చేస్తున్న నాలాంటి దాని ద్వారా మీరు సంపాదించలేదా? మాటలు జాగ్రత్తగా రాని. ఎందుకు మాట్లాడకూడదు? పబ్లిక్ లో నేను మీ చెల్లెల్ని, ప్రైవేట్ లో చిన్నిల్లు. మీరు చేస్తున్నది కరెక్టా? ఈ ప్రశ్న వేరే ఎవరన్నా అడిగుంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పేవాడిని, కానీ అడిగేదెవరు? మందారా, మందారా, ఇలా చూడు, నువ్వు పార్టీలో వచ్చి చేరతావు. నేను అందరికీ సేవ చేస్తున్నాను. ఇలాగంతా నువ్వు అడగకూడదు. పార్టీలో చేరాలంటే కొంచెం అన్న అర్హత ఉండాలి, అది నీకు లేదు. ఇలా చూడు మంద్ర, ఏదో కారణం పెట్టుకుని అదంతా నువ్వు నన్ను అడగకూడదు. కానీ ఈ వీడియోని చూపించి మీ సాహసాలు చూడమని ఆపోజిట్ పార్టీకి చూపించచ్చు కదా? ఏమంటారు? మీ లీలలండి. మంత్ర, నేను చెప్పేది ఇది నార్మల్ హెచ్డి లోపలుంది. నేను చెప్పేది విను. వీడియో చూపించనా లేక నామినేషన్ ఫైల్ చేయనా? హలో, నేను రామున్రా. రేయ్ రాము, ఎక్కడున్నారా మీరు? మీకేం సమస్య లేదుగా, చెప్పరా? మేము బాగానే ఉన్నాం, అవన్నీ తర్వాత చెప్తాను. అక్కడ ఎలా ఉంది? రేయ్, ఇక్కడ పరిస్థితి వదిలేరా. ముందు నువ్వు ఉన్న చోటు నుంచి దయచేసి ఎస్కేప్ అయిపో. ఆ మందారా గ్యాంగు, పోలీస్ గ్యాంగు, ఇంకా కృష్ణ గ్యాంగు అందరూ నేను వెతుకుతున్నారు. రేయ్, ఎస్కేప్ అవ్వాలని నేను ఇవేమీ చేయలేదు. వాళ్ళు వెతకాలని ఇలా చేస్తున్నారు. ఏమంటున్నారా? పోను పోను నీకే అర్థమవుతుంది. అరే, ఏం చెప్పకుండా కట్ చేశాడంటే ఏంటి వీడియోస్లో? మందారా దేవికి జై, 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 మందారా దేవికి, మందారా దేవికి, మందారా దేవికి. మందారా దేవికి
దేవికి మందార 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 దాని అందమంతా కన్నులోనే ఉండిపోయే నిన్ను చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోయే మెరిసే మెరుపు కూడా తన్ను చూసి సిగ్గుపడెను నీపై నీళ్లు వేసే అందం పెరుగుతుందే ముత్యాల రాశి నిన్ను తాకితే నీరాగతాళం సంగీతమే దాని అందమంతా కన్నులోనే ఉండిపోయే నిన్ను చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోయే. అసలు ఏం చేస్తున్నారు మీరు? నేను ఇక్కడ స్నానం చేస్తున్నాను తెలియట్లేదా? ఏయ్, నేను నా షర్ట్ తీసుకోవడం కోసం వచ్చాను. ఊరికే నటించకండి. షర్ట్ తీయడానికి వచ్చి ఏం చేయబోతున్నారో నాకు తెలుసు. ఛే! ఈ మగవాళ్ళే ఎప్పుడు ఇంతే. కొంచెం చోటిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందరి ముందు శ్రీరాముడిలాగే నటిస్తారు. అదే ఒంటరిగా ఉంటే కృష్ణుడిలాగా మారిపోతారు. మీరు అమ్మాయిలు మాత్రం తక్కువ. అందరూ ఉండగా తాడును చూసి పాముని అరుస్తూ మా మీదకు దూకుతారు. కానీ ఎవరూ లేనప్పుడు నిజమైన పాము వచ్చినా తీసి మెళ్ళో వేసుకుంటారు. మీ ఆడవాళ్ళ గురించి నాకు తెలీదా? ఏయ్, ఛీ, పో అటువైపు. సరే, ఆ షర్ట్ వేసుకుంటా, తడిగా ఉంది కదా. నాకు నువ్వు వద్దు, నీ షర్టు వద్దు, పో. డ్రెస్సే లేకుండా బయటకు వస్తావా? లేదు. సరే, నేను వెళ్తున్నాను. అవే ఏయ్, ఏయ్ లాక్కురండి. అడవిలో జంట పక్షుల్లాగా ఎగురుతూ ఉన్నారు. వీళ్ళ రెక్కల్ని పీకి పారేసి ఇక్కడ తీసుకొచ్చా. చుక్కా కావాలన్నా చేసుకోండి, తందూరి కావాలన్నా చేసుకోండి. ఇక అది మీ సమస్య. దానికి బదులు ఈ 2 చాలు నాకు. తీసుకువెళ్ళు బావా. థ్యాంక్ యూ. ఏంటి లేగవే? ఏ బంగారం, నువ్వు ఎప్పుడైనా సరే కుక్కకి వేసి ఎముకవే. అది తెలియకుండా నువ్వు ఒక సీతవని, ఈ గెడ్డమాడిని శ్రీరాముడు అనుకొని, అది కాకుండా నా బేబీని నువ్వు రావణుడు అనుకుంటున్నావా? ఇక్కడ జరుగుతున్నది రామాయణం కాదు, కామాయణం. మీ ప్రామాయణంలో ఒక కొత్త ట్విస్ట్ ఉంది. ఏ బావల్రారా, ఈ సీతమ్మని తీసుకెళ్ళి సిల్క్ స్మిత చెయ్యండ్రా. సిల్క్ స్మిత తీసుకుపోండ్రా. ఏయ్, బేవర్సు పోరంబోకుల్లారా, తన మీద ఎవరైనా చెయ్యేశారంటే నరికి ముక్కలు చేస్తాను. సబ్బాష్ రా మగడా, నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కేవలం దీన్ని రక్షించడానికి నువ్వు తీసుకున్న రిస్క్ ఎంత పెద్దదో తెలుసా? తనొక్క దానికోసమే కాదు, ఇక్కడున్న అందరు అమ్మాయిల కోసం రిస్క్ తీసుకోవడానికి రెడీ. ఏయ్ లంకిణి, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కదా. ఏయ్, ఎవరది? నేనెవరో తెలుసు.
ఇక్కడ తాళెత్తుకుని వచ్చిన వాళ్ళందరూ తల దించుకునే వెళ్తారు. నువ్వు ఏ ఊరు రాజువైతే నాకెందుకురా? డబ్బిచ్చిన తర్వాత బండితే. మనకెందుకురా బాబు ఈ దీంతో గొడవ? ఇదిగోండి తీసుకోండి. చీర కట్టిన ఆడది కూడా కత్తెత్తేసింది. అయ్యో కలికాలం రా దేవుడా. ఆయ్. ఏం చేయమంటారు సార్? ప్రపంచం సార్, ప్రపంచం. ఈ ప్రపంచం అనేది అన్నిటినీ నేర్పిస్తుంది. చీర కట్టుకునే అమ్మాయికి కత్తి ఎత్తడం కూడా బాగా తెలుసు. కట్టిన చీరని విప్పి మరే డాన్స్ ఆడడం కూడా బాగా తెలుసు. హ, ఏమార్చి వీపులో గుచ్చడం కూడా తెలుసు. గుచ్చడానికి, విప్పడానికి. ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని మీలాంటి మనుషులే కదా సార్ నేర్పిస్తున్నారు. ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకుని వెళ్ళరా పోరంబోకు కుక్క.